Good morning children. Now I recall previous class. Previous class లో మనము ఏ గురింత గుర్తు కంప్లీట్ చేసాము? ఏత్వం కదా. ఏత్వం ఉపయోగించి కొన్ని పదాలు రాసుకున్నాము. ఇంకా ఏత్వం ఉపయోగించి పదాలను తయారు చేసి వ్రాయడం కూడా నేర్చుకున్నాము కదా. టుడే ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ ఏత్వం దీర్ఘం లేదా ఏత్వన పొల్లు. ఓకే, ఈరోజు మనము ఏం నేర్చుకోబోతున్నాం నాన్న? ఏత్వం దీర్ఘం. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఇదేంటి? ఏత్వం కదా. ఇది ఏత్వం దీర్ఘం లేదా ఏత్వన పొల్లు లేదా ఏత్వము. ఓకేనా? ఏత్వన పొల్లు ఇచ్చినప్పుడు ఏ అచ్చు శబ్దం వినిపిస్తుంది నాన్న? ఏ. ఏ దీన్నే ఏత్వము అంటాము. ఏత్వం దీర్ఘం అంటారు. లేదా ఏత్వన పొల్లు అని కూడా అంటారు. ఓకేనా? ఏత్వము లేదా ఏత్వన దీర్ఘము లేదా ఏత్వన పొల్లు. ఓకే, ఫస్ట్ కాకేత్వన పొల్లు ఇస్తే కే. ఖ ఖకేత్వన పొల్లు ఇస్తే ఖే. గ గకేత్వన పొల్లు ఇస్తే గే. ఘ ఘకేత్వన పొల్లు ఇస్తే ఘే. ఇలా అయినా చెప్పచ్చు. లేదా చ చాకు ఏత్వం దీర్ఘం ఇస్తే చే. చాకు ఏత్వం దీర్ఘం ఇస్తే ఛే. జ జకేత్వం దీర్ఘం ఇస్తే జే. ఝ ఝకేత్వం దీర్ఘం ఇస్తే ఝే. ఇలా కూడా చెప్పచ్చు నన్ను. ఓకేనా? కకేత్వం దీర్ఘం ఇస్తే కే. ఖ ఖకేత్వం దీర్ఘం ఇస్తే ఖే. గ గకేత్వం దీర్ఘం ఇస్తే ఘే. ఇలా అయినా చెప్పచ్చు. లేదంటే కాకేత్వన పొల్లిస్తే కే. ఖ ఖకేత్వన పొల్లిస్తే ఖే. గ గకేత్వన పొల్లిస్తే గే. ఈ విధంగా అయినా కూడా మీరు చెప్పచ్చు. ఓకేనా? నెక్స్ట్ ట టాకేత్వన పొల్లిస్తే టే. ఠ ఠాకేత్వన పొల్లిస్తే థే. డ డకేత్వన పొల్లిస్తే డే. ఢ ఢకేత్వన పొల్లిస్తే ఢే. న నకేత్వన పొల్లిస్తే నే. ట టకేత్వన పొల్లిస్తే తే. థ ఠకేత్వన పొల్లిస్తే థే. ద దకేత్వన పొల్లిస్తే దే. ధ ధకేత్వన పొల్లిస్తే ధే. న నకేత్వన పొల్లిస్తే నే. ప పకేత్వన పొల్లిస్తే పే. ఫ ఫకేత్వన పొల్లిస్తే ఫే. బ బకేత్వన పొల్లిస్తే బే. భ భకేత్వన పొల్లిస్తే భే. మ మకేత్వన పొల్లిస్తే మే. య యకేత్వన పొల్లిస్తే ఏ. ర రకేత్వన పొల్లిస్తే రే. ల లకేత్వన పొల్లిస్తే లే. వ వకేత్వన పొల్లిస్తే వే. ష షకేత్వన పొల్లిస్తే షే. ష షకేత్వన పొల్లిస్తే షే. స సకేత్వన పొల్లిస్తే సే. హ హకేత్వన పొల్లిస్తే హే. ల లకేత్వన పొల్లిస్తే లే. ష షకేత్వన పొల్లిస్తే క్షే. ర రకేత్వన పొల్లిస్తే రే. ఓకే, ఇంకొకసారి పలకండి అందరూ. టకేత్వన పొల్లిస్తే కే. ఖ ఖకేత్వన పొల్లిస్తే ఖే. గకేత్వన పొల్లిస్తే గే. ఘకేత్వన పొల్లిస్తే ఘే. చకేత్వన పొల్లిస్తే చే. ఛకేత్వన పొల్లిస్తే ఛే. జకేత్వన పొల్లిస్తే జే. ఝకేత్వన పొల్లిస్తే ఝే. టకేత్వన పొల్లిస్తే టే. ఠకేత్వన పొల్లిస్తే ఠే. డకేత్వన పొల్లిస్తే డే. ఢకేత్వన పొల్లిస్తే ఢే. న నకేత్వన పొల్లిస్తే నే. ట
తాకేతోని పొల్లిస్తే తే, ధాకేతోని పొల్లిస్తే థే, దాకేతోని పొల్లిస్తే దే, ధాకేతోని పొల్లిస్తే ధే, నాకేతోని పొల్లిస్తే నే, పాకేతోని పొల్లిస్తే పే, హాకేతోని పొల్లిస్తే ఫే, బాకేతోని పొల్లిస్తే బే, భాకేతోని పొల్లిస్తే భే, మాకేతోని పొల్లిస్తే మే, యాకేతోని పొల్లిస్తే ఏ, రాకేతోని పొల్లిస్తే రే, లాకేతోని పొల్లిస్తే లే, వాకేతోని పొల్లిస్తే వే, షాకేతోని పొల్లిస్తే షే, షాకేతోని పొల్లిస్తే షే, సాకేతోని పొల్లిస్తే సే, హాకేతోని పొల్లిస్తే హే, లాకేతోని పొల్లిస్తే లే, షాకేతోని పొల్లిస్తే క్షే, రాకేతోని పొల్లిస్తే రే. ఓకే, వీటిలో మీరు నేను పలికేటప్పుడు మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి? యాచి యొక్క శబ్దం వినిపిస్తుంది మీకు. కే, ఖే, గే, ఘే. చెప్పండి, యాచి శబ్దం వినిపిస్తోంది. ఏ. అర్థమవుతుందా? ఏ తన పొల్లు అన్నప్పుడు యాచి శబ్దం వినిపిస్తుంది నేనా ఏ. ఓకే ఓకే, ఇప్పుడు ఏతం దీర్ఘం ఉపయోగించి మనము కొన్ని పదాలు రాసుకున్నాం. ఓకే, లాకేతోన పొల్లిస్తే లే, దగ్గుడిస్తే డి, లేడీ, లేడీ. ఓకే, లేడీ మీన్ డీర్. నెక్స్ట్ మాకేతోన పొల్లిస్తే మేక, మేక. చాకేతోన పొల్లిస్తే చేప, చేప. చాకేతోన పొల్లిస్తే చే, యా గుడిస్తే ఈ, చేయి. డకేతోని పొల్లిస్తే డేగా, డేగా. డేగా అంటే ఏంటినా? ఈగల్. ఈగల్ని తెలుగులో ఏమంటాము? డేగా అని అంటారు. ఓకేనా? నెక్స్ట్ మేఘము. మాకేతోని పొల్లిస్తే ఘము, మేఘము, మేఘము. దాకేతోని పొల్లిస్తే దేశ, సకేతోని పొల్లిస్తే సేవ, దేశ సేవ. చూడండినా, దేశ సేవ. నెక్స్ట్ నేను. నాకేతోని పొల్లిస్తే నేను, నేను. నాకేతోని పొల్లిస్తే నేల, నేల, నేల. ఇంకా రేపు. రాకు ఏతోని పొల్లిస్తే రే, పక్కొమ్మిస్తే పు, రేపు. ఇంకా ఏం రాయొచ్చు చెప్పండి? వేప. వాకు ఏత్వం దీర్ఘం ఇస్తే వేప, వేప, వేప. ఓకే, ఇంకా వేషము, వేషము. వాకేత్వన్న దీర్ఘం ఇస్తే వేషము, వేషము, వేషము. ఇంకేం రాయొచ్చు? మేషము, మేషము, వేషము, మేషం. ఇంకొన్ని పదాలు రాసుకుందాము. మేము. మాకేతోని పొల్లిస్తే మే, మాకు కొమ్మిస్తే ము, మేము. నేడు అంటే ఈరోజు,
నేడు, కేక అంటే అరుపు, కేక మీన్ అరుపు, కేక, వేడి, వాక్యతను పొల్లిస్తే వే, దగ్గుడిస్తే డి, వేడి, భేదము, భేదము, భాకేత్వను పొల్లిస్తే భే, ద మక్కొమ్మిస్తే ము, భేదము, ఇంకా ఖేదము, 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 లేశము, ఇంకేం రాయొచ్చు, లేశము, 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 చేదు, చాకేతను పొల్లిస్తే చే, దక్కొమ్మిస్తే దు, చేదు. ఓకే, ఈ పదాలన్నీ కూడా మీరు రఫ్ నోట్ బుక్లో నోట్ చేసుకోవాలి నాన్న. ఓకేనా? నెక్స్ట్ సి టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 37. పేజ్ నెంబర్ 37 ఓపెన్. లేడీ, లేడీ, మేక, చేప, డేగ, చేయి, మేఘము. ఇంకొకసారి చెప్పండి అన్న. లేడీ, మేక, చేప, డేగ, చేయి, మేఘము. ఓకే, నెక్స్ట్ చదవండి అనేసి మనకు రీడింగ్ ఎక్సర్సైజ్ ఇచ్చారన్న. ఇది ఒకసారి మనం రీడ్ చేద్దాం. లేడి పరుగు నాపదు, చేప కనులు మూయదు, చేయి చేయి కలుపుదాం, దేశ సేవ చేయుదాం. ఓకే, ఇంకొకసారి చెప్పుకుందాం. లేడి పరుగు నాపదు, లేడి ఒక్కసారి పరుగు అందుకునింది అంటే అది తన ఎక్కడికైతే వెళ్ళాలనుకునిందో అంతవరకు అది ఆగకుండా పరిగెత్తుతూనే ఉంటుంది, ఎక్కడ ఆగదనమాట. ఒక్కసారి స్టార్ట్ చేసిందంటే గిన ఇంకా ఆపదు లేడి పరుగుని, అదే అనమాట. లేడి పరుగు నాపదు. నెక్స్ట్, చేప కనులు మూయదు, చేప ఎప్పుడు కనులు అనేది మూయదు, ఎప్పుడు తెరుచుకొని ఉంటుంది. చేయి చేయి కలుపుదాం, చేయి చేయి కలుపుదాం, దేశ సేవ చేయుదాం. ఓకేనా, దేశానికి సేవను చేద్దాం. లేడి పరుగు నాపదు, చేప కనులు మూయదు, చేయి చేయి కలుపుదాం, దేశ సేవ చేయుదాం. ఓకే, టర్న్ ది పేజ్. చదవండి అనేసి ఇంకొన్ని పదాలు ఇచ్చారు నాన్న. ఈ పదాలు కూడా మనం ఇప్పుడు చదువుకుందాం. ఓకేనా. నేను, మేము, నేడు, రేపు, వేప, చేప, కేక, మేక, లేడి, వేడి, భేదము, ఖేదము, వేషము, మేషము, లేశము, దేశము. ఓకే, నెక్స్ట్, బొమ్మల క్రింద తగిన పదాలు వ్రాయండి. ఓకేనా, మనకి ఇక్కడ పదాల పేర్లు ఇచ్చారు, ఈ బొమ్మల పేర్లు కూడా ఇక్కడ ఇచ్చారు నాన్న. ఈ బొమ్మలను చూసి మనము ఇక్కడ ఈ ఖాళీలలో వాటి యొక్క పేర్లని వ్రాయాలి. ఓకే, హెడ్డింగ్ ఏంటి? బొమ్మల క్రింద తగిన పదాలు వ్రాయండి. ఏ పదాలు ఇచ్చారు? ఏమేం పదాలు ఇచ్చారు నాన్న? లేడీ,
కూడా వాళ్ళే ఇచ్చారు. ఓకేనా? మనం చేయాల్సిందల్లా ఏమి, అక్కడ ఇచ్చిన బొమ్మని చూసి ఆ బొమ్మకు ఏ పదం కరెక్ట్గా సరిపోతుందో ఆ పదం రాయాలి. ఓకేనా? ఫస్ట్ వన్ ఏంటినా చూడండి, ఇది మేకనా లేడా? ఇక్కడ చూడండి, చూడడానికి రెండు ఒకేలాగే అనిపిస్తున్నాయి కదా, స్మాల్ డిఫరెన్స్ ఉంది. ఇందులో ఏది మేక ఏది లేడీ? ఫస్ట్ వన్ మేక. ఓకే, ఫస్ట్ వన్ ఏంటినా మేక. ఓకే, సెకండ్ వన్ దేశము. ఏంటినా ఇది? దేశము. భారతదేశం పటం కదా అది, సో అక్కడ ఏం రావాలి? దేశము. థర్డ్ వన్ లేడీ. లేడీ. ఫోర్త్ వన్ చేప. ఫోర్త్ వన్ ఏంటి? చేప. ఇంకొకసారి చెప్పనా? మేక, దేశము, లేడీ, చేప. ఓకే, నెక్స్ట్ క్రింది పదాలలో సరైన దానిని గుర్తించండి. కింద మనకి కొన్ని పదాలు ఇచ్చారు, అందులో సరైన పదంని గుర్తించాలి. ఓకే, క్రింది పదాలలో సరైన దానిని గుర్తించండి. ఓకే, ఫస్ట్ వన్ విషము, వేషము, వేషాము, వేషాము. సెకండ్ వన్ వెప, వెప, వెపా, వెపా, వేప. థర్డ్ వన్ నేడు, నేడు, నెడు, 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 నెడు. ఫోర్త్ వన్ మేము, 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 మేము. ఓకే, ఇందులో ఏం చేయాలన్నా ఈ పదాలలో సరైన పదాన్ని గుర్తించాలి. ఓకే, ఫస్ట్ వన్ చూడండి, విషము, వేషము, వేషాము. ఏది కరెక్ట్ వర్డ్? వేషము. మిడిల్ వన్ కరెక్ట్, వేషము. ఓకే, నెక్స్ట్ వెప, వెప, వేప. ఏది కరెక్ట్ పదము? లాస్ట్ వన్ వేప. సో వేప అన్న చోట టిక్ మార్క్ వేయండి. ఓకే, ఇది రాంగ్, ఇది రాంగ్, ఇక్కడ ఇది రాంగ్. నెక్స్ట్ నేడు, నెడు, నెడు. ఈ మూడింటిలో ఏది కరెక్ట్? ఫస్ట్ వన్ నేడు. ఇవి రెండు తప్పు.
ఓకే. నెక్స్ట్ మేము, మేము, మేము. ఏదినన్నా సరైన పదము మేము. లాస్ట్ వన్ ఒకసారి పలకండి నాతో పాటు అందరూ. వేషము, వేప, నేడు, మేము. ఓకే. వేషము, వేప, నేడు, మేము. టిక్ మార్క్ వేసారా? ఓకే. నెక్స్ట్ దేశ భాషలు, దసరా వేషం, చేప కనులు, చేదు మందు. ఈ పదాలన్నీ ఏంటినన్నా ఏత్వం దీర్ఘంతో వచ్చే పదాలు కొన్ని ఇచ్చారు మనకు. దేశ భాషలు, దసరా వేషం, నెక్స్ట్ చేప కనులు, చేదు మందు.